భరద్వాజ గారు, సూర్య ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమాని ఊరిస్తూ వచ్చినటువంటి కంగువ ఈరోజు రిలీజ్ అయింది, చూసాం. కంగువ చూసిన తర్వాత మీకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటి? వాళ్ళేమో రిలీజ్కి ముందు 2,000 కోట్లు, 1,500 కోట్లు, 1000 కోట్లు అది అని మాట్లాడారు. 1000 అంటే కాదు 2 అన్నారు. అవును. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అసలు లోపల ఆడియన్స్ పరిస్థితి ఏంటి? అంటే పాన్ ఇండియా సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యి ఆ ఫార్ములాలో ఎలా వెళ్ళాలి, ఏమేమి వెయ్యాలి, ఈ వంటకంలో ఏమేమి దినుసులు వెయ్యాలి అని వేసుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది. ఓకే. అంటే ఆర్గానిక్గా లేదు సినిమా. ఆర్గానిక్గా లేకపోవటం అనేది ఇబ్బంది ఆ సినిమాలో. అంటే పార్ట్ 2 ఉండాలి ఖచ్చితంగా అనేది ముందే ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి కథను మొదలుపెట్టారు. రెండోది, పాన్ ఇండియా సినిమా అనగానే ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాలి ప్రేక్షకులకి అనేది మొదటి ఇంగ్రీడియంట్ దానిలో. దాన్ని ఫాలో అయిపోయారు. ఫాలో అయిపోయి ఒక పంచకోణల కథ మొదలుపెట్టారు. వాళ్ళ మధ్యకి ఒక విదేశీ శక్తిని ప్రవేశపెట్టారు. ఆ విదేశీ శక్తి ప్రవేశించిన తర్వాత ఈ ఆక్రమించుకోవటానికి సంబంధించి ఎలాగూ ఇన్ఫార్మర్ నెట్వర్కు ఇదంతా జనరల్గా నడిచేది రొటీన్గా. అలాగే ఒక ఇన్ఫార్మర్ ఉంటాడు, వాడు కొంతమందిని లోబరుచుకుంటాడు. చీటింగ్, ఈ వ్యవహారం, ఈ ద్రోహము, అంటే కోవర్ట్ ఆపరేషన్లు ఇవన్నీ నడుస్తాయి సినిమాలో. అయితే ఈ కోణల మధ్య ఉన్నటువంటి తేడాలు చెప్పటం, అలాగే వాళ్ళ బిహేవియర్కి సంబంధించినటువంటి భిన్నత్వాన్ని చూపించటం, దీనికోసం చాలా టైం తీసుకున్నాడు డైరెక్టర్. తీసుకోవడంతో పాటు టోటల్ అంటే ఏదో ప్రపంచాన్ని చూపించాలి, ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్ని అనే తాపత్రయంతో సినిమాని విపరీతంగా లౌడ్గా నడిపారు. రెండోది, డైలాగ్స్ విషయంలో కూడా డైలాగ్స్ కూడా ఏది ఆడియన్స్ని నిలబెట్టేలాగా లేకపోతే ఆడియన్స్ హృదయాలకు తాకేలాగానో లేవు. చాలా కీలకమైనటువంటి సన్నివేశాల్లో కూడా అలా రాగా వెళ్ళిపోయింది సినిమా. అలాగే కొన్ని ఎమోషన్స్ నడిపాడు శివ. డైరెక్టర్ శివకి సిస్టర్ సెంటిమెంట్ కొంచెం ఆయన పాత సినిమాల్లో దాని మీదే నడిపేవాడు ఆయన. ఈ సినిమాలో అలాంటి ఒక ఎలిమెంట్ తీసుకున్నాడు. రెండోది, ఈ కథని ప్రజెంట్ సొసైటీకి కనెక్ట్ చేస్తూ నడపటం, అదొక విచిత్రమైనటువంటి ప్రయోగం చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన ఎక్కడైతే కథని మొదలుపెట్టాడో ఈ ప్రపంచంలో, అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతోంది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కనెక్టివిటీ ఇవ్వటంలో ప్రాపర్గా బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ అవ్వలేదు అది. అయితే ఆయన అనుకున్న క్యారెక్టర్లు రెండూ పట్టుకొచ్చి నడిపాడు అంతవరకే. తప్ప ఆడియన్స్కి కన్ఫ్యూజన్ ఉంది, దీనికి దానికి ఏమిటి లింకు అని. ఇప్పుడు జరుగుతున్న దానికి దీనికి సంబంధించి ఇది ఎందుకు జరుగుతోందో ఒక ప్రాపర్ రీజనింగ్ జనాల్లోకి ఇంజెక్ట్ అయ్యేలాగా చెప్పలేకపోయాడు. మొత్తం ఆ కంగువా క్యారెక్టరు దాని చుట్టూ తిప్పాడు. అలాగే సెంటిమెంటల్గా అటాచ్ చేయడం కోసం ఒక సిస్టర్ సెంటిమెంటు, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం, అలాగే ఒక పగ ఎలా ఉంటుంది పిల్లల్లో కూడా అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి దీనికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ని నడిపే ప్రయత్నం చేశాడు. అంటే కక్ష సాధింపు ధోరణికి క్షమకి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ని నడపడం కోసం ఫిలసాఫికల్ లెవెల్లో కథని నడిపాడు. అయితే దాన్ని ఆడియన్స్కి రిజిస్టర్ చేసేలాగా డైలాగులు నడవలేదు. ఒక పాటలో చెప్పే ప్రయత్నం చేశాడు, ఆ పాట కూడా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు జనాలకి. చివరికి ఫైనల్గా ఆ క్యారెక్టర్ నుంచి కన్వే అవుతుంది, కానీ చాలా ల్యాగ్ అయింది. అది చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు అక్కడ. ఇలా గ్రాండర్గా అయితే ఉంది, కానీ సినిమా విపరీతంగా ఖర్చు పెట్టారు. కొంచెం ఆ లౌడ్నెస్ తగ్గించి డైలాగులు మామూలుగా ఉండి ఎమోషనల్గా ఉన్నాయి. ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి క్యారెక్టరు కనిపించిన ఏ పాత్ర అయినా సరే ఒక విపరీత ధోరణితో ఉంది ఆ సినిమాలో. ఇది కొంచెం లేకుండా మామూలుగా సినిమాని తీసుంటే. రెండోది, ఈ 2 పార్టుల కథ, ఆ రెండో పార్ట్కి కూడా ఒక లీడ్ ఇచ్చి కార్తీని ప్రవేశపెట్టాడు. కార్తీని ప్రవేశపెట్టేటప్పుడు కూడా అక్కడ ఒక సామాజిక కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. అంటే ఈ కపాల కోణ రాజ్యానికి మొత్తం అందరూ సమూలంగా బాబీ డియోల్తో సహా ఆయన పిల్లలు అందరూ చనిపోయిన తర్వాత ఆయన
అంటే కడజాతి స్త్రీని ఉంచుకుంటే పుట్టినవాడు ఆఫ్ కోర్స్ అని అక్కడ ఒక సామాజిక కోణాన్ని జోడించి ఆఫ్ కోర్స్ కొంచెం అంటే ఒక క్యూరియాసిటీ కలిగించటం కథ రివీల్ అయిపోతుంది మళ్ళీ. అక్కడ దానికోసం ఆ క్యారెక్టర్ని ప్రవేశపెట్టి, అంటే ప్రతి క్యారెక్టర్కి మేము ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం, ప్రతి క్యారెక్టర్కి ఒక డీటెయిలింగ్ వర్క్ చేసామని చెప్పడం కోసం ఆడియన్స్కి అలా కార్తీక్ క్యారెక్టర్ని ప్రవేశపెట్టి ఇక్కడి నుంచి ఈ ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్నటువంటి క్రైము ఇది క్యారీ అవుతుంది. ఈ పిల్లవాడు అలాగే కార్తీ అలాగే సూర్య కంగువా ఈ 3 క్యారెక్టర్ల మీద కథ పార్ట్ 2 నడుస్తుంది. కానీ సినిమా మొత్తం మీద సూర్య పడ్డ తపన విపరీతంగా కనిపించింది తెర మీద. ఆ క్యారెక్టర్ కోసం తన గెటప్ దగ్గర నుంచి మొదలు పెడితే విపరీతంగా కష్టపడ్డాడు. ఆ కష్టం కనిపించింది, డైరెక్టర్ గారి కష్టం కనిపించింది. కానీ అంటే టోటల్ కాన్సన్ట్రేషన్ థియేటర్లోకి వచ్చినటువంటి ఆడియన్స్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి అనే దాని మీద కేంద్రీకరణ, అలాగే పార్ట్ 2కి లీడ్ ఎలా తీసుకోవాలి అనేది ఒక కన్ఫ్యూజన్, వీటి మధ్య సినిమా నడిచిపోయింది. ఆడియన్స్ కూడా నెమ్మదిగా ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఇలాగే ఉంటుందని ఫిక్స్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఒక ఫార్ములా అయిపోయింది. ఇలా పాన్ ఇండియా ఫార్ములాలో నడిచినటువంటి కంగువ. ఇలా కాకుండా సినిమా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి, జనాలకి కొత్త మలుపులు ఉండాలి, అలాగే ఈ లౌడ్నెస్ ఇవి కొంచెం తగ్గించి ఉంటాయి బెటర్ సినిమాయే అయి ఉండేది. అది ఈ ఇంగ్రీడియంట్స్ మీద ఉన్న శ్రద్ధ ప్యాకేజీలో లేకుండా పోయింది. అందుకని కంగువా కూడా మిక్స్డ్ రెస్పాన్సే. సూర్య కష్టమే కనిపించింది సినిమాలో. రొమాన్సు అలాంటి ఏరియాకి కూడా వెళ్ళలేదు వాళ్ళు, అసలు ఏం టచ్ చేయలేదు కదా, ఏమీ టచ్ చేయలేదు. ఓన్లీ అది ఎమోషనల్గా సినిమా వెళ్ళిపోతుంది అంతే. ఎంటర్టైనింగ్గా కొంత నడపాలి అనుకున్నాడు, కానీ దానికి కూడా స్పేస్ సరిపోలేదు, ఆ దూరంలో వెళ్ళిపోయింది సినిమా. అలాగే కొన్ని సన్నివేశాల మీద కొంత డీటెయిలింగ్ వర్క్ చేశాడు. ముఖ్యంగా ఈ ఆడపిల్లల మీద దాడి జరిగేటప్పుడు తను వాళ్ళని గైడ్ చేయటం, ఇలాంటివి కొంత ప్రజెంట్ సొసైటీని ఆయన ఏదో కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక సామాజిక స్పృహ ఉంది డైరెక్టర్కి అనేది అనిపిస్తుంది ప్రేక్షకుడికి, కానీ దీర్ఘకాలం నడపలేదు దాన్ని. అందుకని ఇంకొంచెం అంటే పాన్ ఇండియా సినిమా అనగానే ఒక రొటీన్ ఫార్ములా సినిమా అని జనాలు అనుకునే ప్రమాదం అయితే ఉంది కంగువా లాంటి సినిమా. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో ఏ మేరకు వాళ్ళు చెప్పిన రేంజ్లో అయితే డెఫినెట్గా వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకొంచెం కసరత్తు చేయాలి తమిళ డైరెక్టర్లు, అంటే పాన్ ఇండియా మార్కెట్ కోసం. ఆ కసరత్తు జరగకపోతే మాత్రం ప్రమాదం.